హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ప్రాణాయామం అనేది చాలామంది ఊపిరితిత్తులకు మాత్రమే సంబంధించిన అనుకుంటారు. అలా కాదు, ప్రాణాయామం మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని ఎక్స్టెండ్ చేసి అలాగే అదుపులో ఉంచుతుంది. అంటే శ్వాసను విస్తరించి అలాగే నియంత్రిస్తుంది. మనం నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాం. అలాగే ఈ శ్వాసని ఇంకా కొంచెం కౌంట్ తగ్గిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం ఆవేశపడినప్పుడు, బాధపడినప్పుడు, ఏదైనా అసూయపడినప్పుడు, ఇలా రకరకాల ఎమోషన్స్లో కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అసలు మన శరీరంలో వచ్చే చాలా అనారోగ్యాలకి కారణం ఈ శ్వాస. మన శరీరంలో ప్రతి అవయవానికి అందవలసినంత ఆక్సిజన్ అందకపోవటం వల్ల కూడా ఆ అవయవం పాడవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం శ్వాస తీసుకోవడం వదలటం నిదానంగా కంట్రోల్డ్గా చేస్తామో ప్రతి అవయవానికి, మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. వాటికి కనెక్ట్ అయిన ఇంకా నాడులు ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్క నాడికి, ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ కరెక్ట్గా రీచ్ అయ్యి హెల్దీగా ఉంటాయి. సో ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే సమతుల్యంగా శరీరం మొత్తం అందుతుందో శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుంది. ఈ ప్రాణాయామం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు తెలిసినట్టుగా పక్షులు, మనకు బాగా తెలిసిన కుక్క తీసుకుందాం. ఈ కుక్క యొక్క జీవిత కాలం 11 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే తాబేలు 120 సంవత్సరాల వరకు ఉంటుంది దీని యొక్క జీవితకాలం. మనం ప్రాణాయామం చేయటం వల్ల మన ప్రాణశక్తి కూడా అంతే చక్కగా కంట్రోల్డ్గా, ప్రాణాయామం చేస్తున్నప్పుడు నిదానంగా శ్వాస తీసుకోవడం వదలటం కంట్రోల్డ్గా చేస్తాం కాబట్టి మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి చక్కగా రీచ్ అవుతుంది. తద్వారా ప్రతి ఒక్క సెల్ హెల్దీగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేసే విధానాల్లో మనకి చాలానే ఉంటాయి. ప్రాణాయామం గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఫుడ్ తీసుకున్నా లేకపోతే వాటర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా మన శరీరంలో కొంతసేపు స్టోరేజ్ అయి ఉంటాయి. కానీ ఈ ప్రాణశక్తి ఆక్సిజన్ అనేది ఒక 5 నిమిషాలు కూడా స్టోరేజ్ అనేది ఉండదు. 5 నిమిషాలు శ్వాస తీసుకోకుండా ఉండలేం. అలాగే 5 నుంచి 10 నిమిషాల వరకు శ్వాస మన శరీరంలో అలాగ ఉండిపోదు. శ్వాస తీసుకోవడం వదలటం అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఈ ప్రాణాయామం. శరీరమే కాదండి, మనం ప్రాణాయామం పర్ఫెక్ట్గా చేసి ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మానసిక ఒత్తిళ్ళు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ కూడా అసలు రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. ఈ ప్రాణాయామాలతో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాణాయామం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ ప్రతి ఒక్క సెల్కి అందడం వల్ల ఆ బాడీ చాలా హెల్దీగా ఉంటుంది. దానివల్ల మనకి సీజనల్గా వచ్చే జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి అనేది చక్కగా పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో ఈ ప్రాణాయామం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు మనం ఈ ప్రాణాయామం కనుక పొద్దున్న సాయంత్రం ఒక 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేయగలిగితే మన శరీరానికి ఇన్ని ఉపయోగాలు వస్తాయి. ఒకవేళ సాయంత్రం కుదరకపోయినా పొద్దున్నైనా సరే ఈ ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేయొచ్చు. చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రాణాయామం ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. అసలు యోగాసనాలు, ప్రాణాయామం తెలియని వాళ్ళు, అలాగే వర్కౌట్స్ బాగా చేసేవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాణాయామం అనేది మొదలు పెట్టచ్చు. ఈరోజు ఇంత విలువైన ప్రాణాయామం ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం తెలుసుకునేది ఇప్పుడు ఒక బేసిక్ ప్రాణాయామం, అది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ప్రాణాయామం చేయడానికి ఇలా నేల మీద సుఖాసనంలో కూర్చోవచ్చు. నేల మీద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కాళ్ళు నేలను తాకాలి. అలాగే వెన్నుపూస స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు మనం చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేయడానికి ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో ఇలా కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి. కాళ్ళు నేలను తాకాలి. వెన్నుపూస నిటారుగా పెట్టాలి. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేయడానికి మనం కుడి చేయ ఇలా, ఇది
విష్ణుముద్ర. ఈ విష్ణుముద్రే మనం ఎందుకు పెట్టాలి అంటే, ఈ ఫస్ట్ చూడండి, ఇలా కుడి చేయితో కుడి బొటన వేలు కుడి ముక్కుని క్లోజ్ చేస్తున్నాను, ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటున్నాను, ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస వదులుతున్నాను, మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటున్నాను, కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను, ఎడమ ముక్కు నుంచి శ్వాస వదులుతున్నాను. ఇలాగా శ్వాస తీసుకోవడం వదలటం చేస్తున్నప్పుడు మనం తీసుకున్న శ్వాసే మళ్ళీ మనం తీసుకోకుండా, అదే గాలి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఈ రెండు వేళ్ళ మీద ఫ్లో అయ్యి ఆ గాలి కిందకు వచ్చేస్తుంది. సో అది దీని యొక్క మెథడ్. సో దానికోసం మనం ఈ అనులోమ విలోమ ప్రాణాయామం కోసం విష్ణుముద్ర ఖచ్చితంగా పెట్టాలి. ఈ విష్ణుముద్ర ఇలాగా బొటన వేలు 2 వేళ్ళు మధ్యలో లాక్ చేయాలి, ఉంగరం వేలు చిటికెన వేలు స్ట్రైట్గా పెట్టాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాణాయామం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పరగడుపుతో ఉండాలి. పొట్టలో వెంటనే ఏదైనా తిన్న వెంటనే ఈ ప్రాణాయామం మొదలు పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందు బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేస్తున్నాను. కుడి ముక్కుని క్లోజ్ చేయడం అంటే గట్టిగా ఒత్తి పెట్టకూడదు, కొంచెం లైట్గా క్లోజ్ చేయాలి. ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకుంటున్నాను, మళ్ళీ ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి. ఈ ఉంగరం వేలు చిటికెన వేలుతో కుడి ముక్కు నుంచి శ్వాస వదలాలి, మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కు క్లోజ్ చేయాలి, ఎడమ ముక్కు నుంచి శ్వాస వదలాలి. ఇది ఒక రౌండ్. ఇది మనం 5 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. ఇంకొకసారి చూద్దాం. స్ట్రైట్గా కూర్చోవాలి, విష్ణుముద్రలో పెట్టాలి, కుడి ముక్కు క్లోజ్ చేయాలి, ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి, ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి, కుడి వైపు నుంచి శ్వాస వదలాలి, మళ్ళీ కుడి వైపు నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కు క్లోజ్ చేయాలి, ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి. ఇలా కొంచెం సేపు చేద్దాం. ఇలా ఈ ప్రాణాయామం 5 నుంచి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం అలాగే శ్వాస వదలటం చక్కగా కంట్రోల్డ్గా నిదానంగా మనం తీసుకుంటే ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మన స్ట్రెస్ లెవెల్స్ చాలా చక్కగా రిలీజ్ అయిపోతాయి. శరీరం హెల్దీగా ఉంటుంది. మానసికంగా అలాగే శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటాం. రోజంతా యాక్టివ్గా ఉంటాం. సో ఈ ప్రాణాయామం ప్రతిరోజు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. 5 నుంచి 15 నిమిషాల వరకు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రాణాయామం గురించి ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.